హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటార్ని టైమర్తో ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా వైరింగ్ ఇవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు, అవుతుంది ఇక్కడ 4 పోల్ ఎంసీబీ మరియు ఒక సింగిల్ పోల్ ఎంసీబీ, కాంటాక్టర్లు A1 A2, అదేవిధంగా రిలే కాంట్రాక్టర్ కింద ఒక రిలే ఓవర్లోడ్ రిలే అవుతుంది. ఓవర్లోడ్ రిలేకి ఎన్సీ, అలాగే ఇండికేషన్ లైట్స్ ఒక 3 ఇండికేషన్ లైట్స్ అయితే ఇచ్చాం, పవర్ ఇండికేషన్ లైట్స్ అవి, అలాగే ఒక టైమర్. సో ఇప్పుడు కనెక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కామన్గానే మనం ఒక 3 ఫేస్ మరియు న్యూట్రల్ని 4 పోల్ ఎంసీబీగా తీసుకున్నాం ఇన్పుట్గా. అలాగే అవుట్పుట్ నుంచి రెడ్ ఫేస్ ఒకటి, ఎల్లో ఫేస్ ఒకటి, అలాగే బ్లూ ఫేస్, ఈ 3 ఫేస్లు అనేవి కాంటాక్టర్ ఇన్పుట్లో తీసుకున్నాం. అదేవిధంగా మోటార్కి అవుట్పుట్, ఇప్పుడు రిలే యొక్క అవుట్పుట్లో మనం మోటార్కి అయితే డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేసాం. అలాగే ఒక ఫేస్ని, దీంట్లో ఒక ఫేస్ మాత్రం తీసుకొని, ఒక ఫేస్ని అయితే తీసుకొని ఒక సింగిల్ పోల్ ఎంసీబీకి అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఫేస్ అయినా పర్లేదు, సింగిల్ పోల్ ఎంసీబీకి అయితే ఒక ఫేస్ అయితే ఇచ్చాం. అదేవిధంగా అవుట్పుట్లో డైరెక్ట్గా రిలే యొక్క ఎన్సీకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇండికేషన్ పర్పస్ కోసం ఈ 3 ఇండికేషన్ల కోసం 3 ఫేస్లు డైరెక్ట్గా RYB 3 ఫేస్లు అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇండికేషన్ లైట్స్కి న్యూట్రల్ కామన్గా వెళ్ళాలి కాబట్టి ఒక న్యూట్రల్ వైర్ని మూడు ఇండికేటర్స్కి కామన్గా ఇవ్వడం జరిగింది. రిలే అవుట్పుట్ ఎన్సీ నుంచి డైరెక్ట్గా టైమర్కి అయితే ఇవ్వడం జరిగింది పవర్ సప్లై. ఈ న్యూట్రల్ అవుట్పుట్ ఏదైతే ఉందో డైరెక్ట్ A2కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫేస్ వైర్ ఏదైతే ఉందో A1కి అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా ఫేస్ వైర్. ఈ టైమర్ నుంచి అవుట్పుట్ వచ్చేసి డైరెక్ట్గా A1కి అయితే వెళ్ళిపోయింది. టైమర్ ఎలా సెట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇది కనెక్షన్. సో ఇదైతే కనెక్షన్. ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది సింపుల్గా ఉంది. పవర్ అయితే ఆన్ చేసాం. పవర్ ఆన్ చేయగానే టైమర్ అయితే ఆన్ అయింది. ఈ టైమర్కి మనం టైమింగ్ ఎలా సెట్ చేయాలనేది, మోటార్ ఏ టైంకి ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలనేది ఇప్పుడు మనం టైమర్లో సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం డేట్ సెట్ చేయడానికి, అంటే ఏ రోజున మనకి మోటార్ ఆన్ అవ్వాలి అనే దానికి మనం క్లాక్ బటన్ ప్రెస్ చేసి డే బటన్ అయితే ప్రెస్ చేస్తూ ఉంటే మనకి డేట్ అనేది సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ డేట్ని అయితే సెట్ చేసుకుందాం. అలాగే ప్రజెంట్ డేట్ సెట్ అయింది. అలాగే టైం కూడా ప్రజెంట్ టైం ఎంత అవుతుందో అంత సెట్ చేసుకోవాలి. ఎన్ని నిమిషాలు అవుతుందో కూడా సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత టైమింగ్ అయితే కరెంట్ టైమింగ్ అయితే సెట్ అయింది. ఇక్కడ కరెంట్ టైం అయితే సెట్ అయింది కదా. ఇప్పుడు మోటార్ ఏ టైంకి ఆన్ అవ్వాలనేది సెట్ చేద్దాం. ఇక టైమర్ ఆన్ చేసి డే బటన్, అంటే ఏ రోజున ఆన్ అవ్వాలి మోటార్, అదేవిధంగా ఎన్ని గంటలకు ఆన్ అవ్వాలి, హవర్ బటన్ అయితే ప్రెస్ చేయాలి ఎన్ని గంటలకు ఆన్ అవ్వాలనేది. అలాగే మినిట్స్, ఎన్ని నిమిషాలకు ఆన్ అవ్వాలి అనేదానికి మినిట్స్ బటన్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేస్తూ ఉండాలి. సో టైమింగ్ అయితే సెట్ చేసాం. 12:08 నిమిషాలకైతే ఆన్ టైం అవుతుంది మనకి, ఆ టైంలో ఆన్ అవ్వాలి. అలాగే ఆఫ్ టైం, ఇప్పుడు ఏ టైంకి ఆఫ్ అవ్వాలనేది కూడా చూడాలి. డే సెట్ చేసిన తర్వాత హవర్ సెట్ చేయాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలనేది. సో 12 గంటల నిమిషాలు కూడా సెట్ చేయాలి, ఎన్ని నిమిషాలకి ఆఫ్ అవ్వాలనేది. ఇక్కడ చూడొచ్చు 12:10 ఆఫ్ అవ్వాలి, అంటే 12:08 ఆన్ అయ్యి 12:10 ఆఫ్ అయ్యేటట్టు మనం అయితే సెట్ చేసాం టైం. ఇప్పుడు టైమర్ అయితే నడుస్తుంది. సో ఎగ్జాక్ట్గా 12:08 మనకి మోటార్ అయితే ఆన్ అవుతుంది. అలాగే 12:10 మోటార్ అయితే ఆఫ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే సెట్ చేసాం. ఇక్కడ మోటార్ ఆన్ అయినప్పుడు ఇక్కడ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది కదా ఈ టైమర్లో, అది ఇండికేషన్ అయితే ఆన్ ఇండికేషన్ అది ఇక్కడ చూడవచ్చు. సో 12:10కి ఆఫ్ అయిపోయింది మోటార్. సో మాన్యువల్గా మనం సెట్ చేసుకోవాలంటే ఇలా ఆటోమేటిక్గా టైమర్గా కాకుండా మనకు మాన్యువల్గా సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఇక్కడ మిడిల్లో మాన్యువల్ బటన్ అయితే ఉంది. సో మాన్యువల్ బటన్ నొక్కగానే మోటార్ డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.